Hello, hi everyone. If you like the content, please subscribe and like. And today we are going to know about భగవద్గీత అధ్యాయం 8 నుండి 14వ శ్లోకం యొక్క మీనింగ్ ఏంటో తెలుసుకోబోతున్నాం అన్నమాట. మనము దేవుడి పట్ల ఉన్న భక్తి గురించి తెలుసుకోబోతున్నాం. దీని సారాంశం ఏంటి అంటే, ఓ వృద్ధ కుమార, క్రమము తప్పకుండా నన్ను నిరంతరము స్మరించేవానికి అతని స్థిరమైన భక్తియుత సేవ కారణంగా నేను సులభంగా లభిస్తాను అని మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. దేవదేవుడిని భక్తి యోగములో సేవించే అనన్య భక్తులు పొందే చరమ గమ్యము గురించి ఈ శ్లోకంలో ప్రత్యేకంగా వివరించబడింది. అంటే మనకు భక్తులు 4 రకాలండి. వాళ్ళు ఎలాగుంటారంటే దుఃఖితులు ఉంటారు, జిజ్ఞాసులు ఉంటారు, భౌతిక లాభాన్ని కోరేవాళ్ళు, అలానే జ్ఞానులు అని పేర్కొనబడ్డారనమాట. కర్మయోగము, జ్ఞానయోగము, హఠయోగము ఇలాగా విభిన్న పద్ధతులు కూడా ఉన్నాయి. ఈళ్ళు ఇటువంటి పద్ధతులు గాని, లేదంటే స్వార్థపూరిత కోరికలు గాని కోరని వానిని మనము ఆయనకి అటువంటి మనిషికి శ్రీకృష్ణుడు ఎప్పుడూ చేదువుగా ఉంటాడు. అనన్య చేతః అనే పదం నుంచి ఏమొచ్చిందంటే, శ్రీకృష్ణుడిని తప్ప వేరే ఏ కోరిక కోరని భక్తుడిని గురించి ఈ శ్లోకంలో వివరించబడిందనమాట. అంటే ఇప్పుడు మనిషి బ్రహ్మలోకానికి బ్రహ్మజ్యోతిలో కలవాలని కానీ, స్వర్గానికి వెళ్ళాలని కానీ, భవబంధాల విముక్తి గురించి కానీ కోరుకోడు. అతను ఏ కోరిక కోరుకోడు. అతనుకున్న కోరికల్లా కృష్ణ ప్రీతి మాత్రమే. అతను ఎటువంటి స్వైలాభాన్ని గురించి ఆలోచించడు. అటువంటి భక్తుడికి శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. మీరు కూడా